అవునల్లుడు, నీకోసం ఖర్చు పెట్టేస్తాను. నీ కోరిక తీర్చడమే నాకు ముఖ్యం. బోడికోట్లు లోపల పడి మూలుగుతున్నాయి. నేనేం చేసుకుంటాను చెప్పు బాబు? ఖర్చు పెట్టేస్తాను. నీకన్నా ఎక్కువ? అది కాదు మావయ్య, ఖర్చులు కొంచెం చూసి పెట్టు. మరీ వేస్ట్ గా దుబారా చేసి ఉన్న డబ్బు పోగొట్టుకోవడం దేనికి? అచ్చచ్చా, నా దగ్గర ఉన్న డబ్బు ఎందుకు పోతుంది అల్లుడు? మనంతా అక్షయ పాత్ర టైపు, వెళ్ళే కొలిది వస్తూనే ఉంటుంది. మాటలు లేవు మావయ్య, మాటలు లేవంతే. ఎంతైనా నువ్వు నాకన్నా గొప్పవే. ఏంటి సూర్య మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది? వెళ్ళే చోట ఏమైనా ప్లాన్ చేశాడా? ఏంటి సామాన్ని ఆలోచిస్తున్నావు? ఏం లేదు సూర్య, మనం వెళ్ళే ప్యాలెస్ కన్నా ఇంకా బెటర్ ప్యాలెస్ ఎక్కడైనా ఉంటుందేమోనని ఆలోచిస్తున్నాను. ఎందుకు బేబీ? అల్లుడు చెప్పింది ఈ ఊర్లో బెటర్ ప్యాలెస్. తన కోరిక కూడా మీ పెళ్లి అక్కడే జరగాలని కదా, అక్కడే జరిపిస్తాను. మళ్ళీ ఇంకోటి ఎందుకు చూడటం? టైం వేస్ట్ కదా బేబీ. అంటే డాడీ, బేబీ, సూర్యకి నచ్చిందే నీకు నచ్చుతుంది, మీకు నచ్చిందే నాకు నచ్చుతుంది. ఏం మాట్లాడుకో, అల్లుడు చెప్పిందే జరుగుతుంది. దట్స్ ఆల్. ఎవరు మావయ్య అతను? మన కారు కడ్డంగా వచ్చాగాడు. మన ఆడిటర్ అల్లుడు. అమ్మా సామాన్య, నేను ఆడిటర్ ఆనందరావు అంకుల్ మాట్లాడుతున్నానమ్మా. ఏం చెప్పమంటావమ్మా, మీ డాడీ 250 కోట్లు పెట్టి స్టాక్ మార్కెట్లో షేర్స్ కొన్నాడు కదా, అవి మొత్తం పోయాయమ్మా. దేని కాపాడు డాడీ? ఏదో అర్జెంట్ పని అయి ఉంటుందిలే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. సరే మాయ. వెళ్ళు, ఇక నీ మొహంలో నవ్వు ఉండదు. ఏంటానందరావు, ఆర్టీసీ బస్ క్రాట్ వచ్చినట్టు నా కారు ముందాగావు? ఆపాల్సి వచ్చింది సార్, తప్పలేదు, తప్పు లేదనిపించింది. ఏం మాట్లాడుతున్నావయ్యా? సార్ ఒకసారి పక్కకి రండి సార్. సార్ రండి సార్, చెప్తాను. పొద్దుటి నుంచి మీతో మాట్లాడటానికి మీ ఫోన్ ట్రై చేస్తున్నాను, పని చేయట్లేదు. ఫోన్ పని చేయలేదని రోడ్డు మీద చెప్తావా? కాసేపట్లో పని చేస్తుంది, వెళ్ళు. ఆ తర్వాత అది పని చేసినా ఇప్పుడు నా పని చేయకుండా నేను వెళ్ళలేను సార్. ఏమైంది ఆనందరావు, ఈరోజు తిక్కగా మాట్లాడుతున్నావు? విషయం చెప్తే మీకు తిక్కలేస్తుంది సార్, ఫీజులు ఎగిరిపోతాయి. ఊరికే విసిగించుకుంటే విషయం ఏంటో చెప్పు. చెప్తాను సార్. మీరు మీ దగ్గర ఉన్న డబ్బు కాక బయట నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టారు కదా, స్టాక్ మార్కెట్లో పెట్టిన 250 కోట్లు పోయాయి. మాయా, ఏంటి గుండె పట్టుకున్నావు? గుండీలు పెట్టుకుంటున్నాను అల్లుడు. ఏమంటున్నావు? సడన్ గా చెప్తే ఇలా గుండె పట్టుకుంటారని మెల్లగా చెప్పాను, మీరే వినకుండా తొందరపడ్డారు. ఇప్పుడు నా తొందరకు వచ్చిన చిక్కేం లేదు. 250 కోట్లు ఏంటయ్యా? మాయా, ఏమైనా ప్రాబ్లమా? నేను రానా? వద్దలుడు, వద్దు వద్దు, ముందయ్యా ఎలా పోయో చెప్పు. ఏముంది సార్, మీరు ఒక్కో షేరు ₹1,00,000 పెట్టి కొన్నారు కదా, పొద్దునే టప్పిమని ఆ కంపెనీ షేర్ వాల్యూ ₹10 పడిపోయింది. దాంతో 250 కోట్లు పోయాయి, అంతే. అంతేనా అని సింపుల్ గా చెప్తావేంటయ్యా ఆనందరావు? నాతో నువ్వు జోకులు ఎట్లేదు కదా? ఇలాంటి విషయాల్లో ఆనందరావు జోకులు ఎందుకు వేస్తాడు సార్? ఎంత పని చేసావయ్యా ఆనందరావు, నీ పేరులో ఉన్న ఆనందాన్ని నా జీవితంలో లేకుండా చేసావు కదా. నేనేం చేశాను సార్, మీ ఇష్టానికే కదా కట్టుకున్నారు. పెద్ద ఆడిటర్ కదా, ఇలా జరుగుతుందని ముందే స్మెల్ చేసి చెప్పచ్చు కదా, ఆగిపోయేవాడిని. సార్ అదంతా తెలిస్తే ఆడిటర్గా ఎందుకుంటాను, పెద్ద ఆడిటోరియంలోనే ఇల్లు కట్టుకుని రాజాలా ఉండేవాడిని. రాజాయా కుజాయా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీ కార్ కీస్ ఇవ్వండి సార్. దేనికి? అది ఫైనాన్స్లో ఉంది సార్, షూరిటీగా నేనున్నాను. పొద్దున్నే టీవీ ఆ సేట్ చూసినట్టున్నాడు, ఇంటికొచ్చి కూర్చున్నాడు. అందుకే మీరు ఇంకెలాగూ డ్యూ కట్టలేరు కదా, వాడిది వాడి మొహాన్ని కొట్టేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మాయా, అల్లుడు నేను రానా? వద్దు. సరే సరే. లోపల అమ్మాయి అల్లుడు ఉన్నారయ్యా. సందు చివర సేటు వాళ్ళ మనుషులతో ఉన్నాడు సార్. నిజానికి తనే వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు.
వాళ్ళ హ్యాండ్లింగ్ రఫ్గా ఉంటుందని వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేనే తీసుకొస్తానని చెప్పొచ్చా. ఓరి నీ సిగతలగా భలే ఎరకాట్లో పడేసావయ్యా. వాళ్ళు వస్తే బాగుండదు సార్, అర్థం చేసుకోండి. ఏం అర్థం కావటం లేదు. కాళ్ళ కింద భూమి కంపించిపోయినట్టుంది. ఒక్కసారిగా ఊబిలో పడిపోయి కొట్టుకుంటున్నట్టుంది. టోటల్ గా బాడీ స్తంభించిపోయినట్టుంది. సార్, సేటుకి ఓపిక పోయినట్టుంది. ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళ మనుషుల్ని వేసుకుని వస్తాడేమో. అల్లుడు గారేమో కారులోనే ఉన్నారు. పోయిన డబ్బుతో పాటు పరువు కూడా పోతుందేమో. ఆలోచించుకోండి సార్. జాగ్రత్త చెప్తావు, సలహా మాత్రం ఇవ్వవు. ప్రెసెంట్ కార్ ఇవ్వండి సార్, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంకేముందయ్యా ఆలోచించడానికి? చెప్పే కదా మిగిలింది. సరే పద. రా. మీ డాడీ ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నాడు సామాన్య. ఏం మాయా, మీ ఆడిటర్తో చాలాసేపు మాట్లాడావు? ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? అదేమి లేదలుడు, వీడు కొంచెం సాగదీసే టైపు. మ్యాటర్ చిన్నదేనా కానీ సాగదీసి గంట చెప్తాడు. ఓ, ఒక్కసారి దిగలుడు. ఓకే. చంపావు కదా. బేబీ, అల్లుడి గారు దిగారు, నువ్వు కూడా దిగమ్మా. సార్, కార్కి కారుకే ఉన్నాయ్యా. అదేంటి డాడీ, అంకుల్కి కీస్ ఎందుకు? పని ఉందిలే అమ్మా. ఆనందరావు, నీట్గా చేయించు. అలాగే. 250 కోట్లు చంకనాకి పోయాయి. కార్ నీట్గా చేయిస్తే ఇంకేం పీక్కుంటాడు. మాయా, ఏంటేదో ఏం పీక్కుంటావు అంటున్నాడు? అది ఏమీ లేదల్లుడు, కారు షోరూమ్కి ఇస్తున్నావు కదా, ఏమని పీకుతారేమంటున్నాడు. ఆనందరావు, వాళ్ళేం పీకర్లే, నువ్వు వెళ్ళు. అలాగే. కారు పోతుంది, నా కారు. మాయా, సర్వీసింగ్కేనా లేదంటే ఫైనాన్స్ అది ఇది అని కట్టలేదా? చచ్చా, ఫైనాన్స్ కట్టపోవడం ఏంటాలుడు, నా దగ్గర డబ్బు కొరవే ఉంది. నేను అనుకోవాలి గాని దాని బాబుల్లాంటి కార్ని 100 నిలబెట్టి కొనగలను. ఫైనాన్స్ పాడా, నువ్వు మరీ నలుడు. సర్వీస్కి తీసుకెళ్తున్నాడు అంతే, నీట్ గా చేయించమని చెప్పాను, నువ్వు విన్నావు కదా. వినపడింది మాయా, కానీ సర్వీసింగ్కి షోరూమ్ వాళ్ళు మెకానిక్ని పంపిస్తారు కానీ మీ ఆడిటర్ తీసుకెళ్ళటం ఏంటి? ఎక్కడో లాజిక్ కొడుతుందే. గోబ పగిలింది. అబే, అదేం లేదలుడు, మీ మావయ్య అంటే ఎవరు? అల్లాటప్పవాడా? పైగా నా లెవెల్కి ఆడిటరే తీసుకెళ్తాడు. అది మీ మావయ్య పవర్. ఏంటల్లుడు అలా చూస్తున్నావు? నమ్మకం కలగలేదా? అతను నా ఆడిటరే కాదు, నా వెల్విష్ కూడా. లాస్ట్ టైం నా కారు ఎక్కినప్పుడు ఏదో చిన్నగా సౌండ్ వస్తుంది, సర్వీస్కి ఇవ్వండి సార్ అని చెప్పాడు. నేను బిజినెస్ వ్యవహారంలో పడి మర్చిపోయాను. మార్నింగ్ ఫోన్ చేసాడు. నేను ఇంకా ఇవ్వలేదనేసరికి నేను ఇంకివ్వనేమో అనుకుని, నాకేదో అవుతుంది అనుకుని తెగ టెన్షన్ పడిపోయి ఇలా రోడ్డు మీద అడ్డంగా వచ్చి తీసుకు వెళ్ళిపోయాడు. అల్లుడు అమ్మాయి కారులోనే ఉన్నారు. నేను తర్వాత ఇస్తానన్న వినటం లేదు. ఏదోలే, ఒక రకంగా నాకేమీ కాకుండా కాపాడినట్టే. కాపాడినట్టే. అవును మాయా, కాపాడినట్టే. నమ్మేడు. మాయా, ఓ పని చెయ్యి, షోరూమ్ ఫోన్ చేసి ఇప్పటికిప్పుడే ఇక్కడికే కొత్త కార్ పంపించమని చెప్పేసి. నీ స్టేటస్ కి ఫోన్లో కొనేసేయచ్చు కదా, కొత్త కార్ అలా వచ్చేస్తుంది. కామెడీగా ఉందరుడు, కొనడానికి డబ్బులు ఎక్కడున్నాయి? మొత్తం దొప్పినాయి కదా. మాయా, ఫోన్ చేయి. ఈసారి దానికన్నా రిచ్ కార్ కొనాలి. కొందాంలే అల్లుడు, దాందే ఉంది. ప్యాలెస్కి వెళ్ళి చెక్ కొందాం. ప్యాలెస్కి వెళ్ళాక మరి ప్యాలెస్కి ఎలా వెళ్ళాలి? ఆటో. ఆటోలోనా? ఏంటి మాయా, కూబేటంత వాడివి నువ్వు, నీతో పాటు మేము ఆటోలో వస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఒక్కోసారి పర్లేదు అల్లుడు, ఎప్పుడు ఏసీలో తిరగకూడదు. అప్పుడప్పుడు చల్లగాలి తగిలితే ఆరోగ్యానికి మంచిది. మంచిది మావయ్య, మంచిది. ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం ఏముంటుంది చెప్పు. ఏం సామాన్య, నువ్వు అలాగే కానీ మాయ. తప్పించుకున్నాను. ఆటో ఆటో ఇలా రా. ఆపు ఆపు. రండి అల్లుడు రండి.
ఎక్కడికి వెళ్ళాలి సార్? లోపల కూర్చోన్నాక చెప్తానులే. అల్లుడు లోపల కూర్చో. రా పద. కూర్చో. వాట్ హ్యాపెండ్ డాడీ? ఏం చెప్పమంటా బేబీ, షేర్స్ లో పెట్టి 250 కోట్లు పోయాయి. ఏంటి 250 కోట్లు పోయాయా? గట్టిగా అరవకు బేబీ, అల్లుడి గారు వింటారు. అసలేం మాట్లాడుతున్నావు డాడీ? ఇప్పుడేం చేయాలి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. 250కి ఇంకో 250 యాడ్ అవుతుంది అనుకుంటే పెట్టిన 250 ఉష్. డాడీ, నా గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అసలేం చేయాలో తెలియడం లేదు. నా పరిస్థితి అదే బేబీ. పర్సనల్ గా దాచిన 50 లక్షలు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. ఫంక్షన్ హాల్ కి ₹1,00,00,000 దాకా అవుతుంది డాడీ. ఆ 50 ఏం సరిపోతాయి? ఇంకా కొనాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. అది తర్వాత సంగతి బేబీ, ముందు ఫంక్షన్ హాల్ సంగతి చూద్దాం. ఎలా డాడీ? నా దగ్గర చెక్కు పుక్కు ఉంది కదా, దాంతో ఏదో మేనేజ్ చేద్దాం పద. అల్లుడు వచ్చావా? ఇప్పుడేనా రావడం అల్లుడు? ఇప్పుడే. ఏం మాయా, ఏదో చెక్ బుక్ అది అంటున్నారు, ఏమైంది? నువ్వు ఆటోలని చెప్పుడు దిగేవాళ్ళుడు. ఇంతకు ముందే. అవునా? ఏం లేదు సూర్య, ప్యాలెస్ వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారేమో. డబ్బులు తెచ్చావా డాడీ అంటే, అంత డబ్బులు జేబులో పెట్టుకుని తిరగడం ఎందుకమ్మా? చెక్ బుక్ తీసుకొచ్చాను కదా, రాసిస్తానంటున్నారు డాడీ. ఓ అవునా? అవునల్లుడు. కానీ మరి షేర్స్ అది ఇదని ఏదో వినపడిందే. అదా? ఏమైంది? ఏం లేదు సూర్య, డాడీ షేర్స్ లో మనీ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ఏదో మంచి కంపెనీలో డబ్బు పెట్టారంట. అదేమో ఇప్పుడు తెగ పెరిగిపోయిందంట. పెట్టిన పెట్టుబడికి 10 వచ్చేలా ఉందంట. అదే ఆనందంగా చెప్తున్నారు. ఓ మాయా, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మాయా. అంటే ఆ షేర్స్ గురించి నీతో షేర్ చేసుకుంటున్నారా సామాన్య? అవును సూర్య. బాగుంది, చాలా బాగుంది. పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు ఎక్కువ రావడం అంటే మాట. మాయా, నువ్వు పట్టిందల్లా బంగారమేనా అర్థమవుతుంది. మాయా, నువ్వు కుబేరుడంతటి వాడివి కాదు మాయా, ఆయన కన్నా గొప్పోడివి. అవును సూర్య, చాలా ఎక్కువ. అల్లుడు, ఆటో వెయిటింగ్ లో ఉంది, వెళ్దామా? మీకోసం వెయిటింగ్ మాయా. పదండి, పద సామాన్య. ఆటో వాడు వెయిటింగ్ ఛార్జ్ కూడా వేస్తాడేమో. కూర్చో అల్లుడు, కంఫర్ట్ గా. బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అప్పుని ఓ పని చేద్దాం, ఖర్చు తక్కువలో వెరైటీగా వయా మీడియాగా ఆటోలో చేసుకుందాం. ఆటోనా? నేను ఇంతవరకు ఆటోలో కాళ్ళు కూడా పెట్టలేదే. వసుదేవుడు అంతటి వాడి గాడిది కళ్ళు పట్టుకున్నాడు, నాకు తప్పలేదు. మాయా, ఏంటల్లుడు? మీరేంటి మాయా అక్కడ కూర్చున్నారు? మీరు కాబోయే జంట కదా, మీ మధ్య నేనెందుకులే. పైగా ముందును కూర్చుంటే చల్లగా గాలి వస్తుంది కదా. బాగా వేడిగా ఉన్నట్టున్నారు మాయా. అప్పుడే ఏమైంది? ముందుంది మోసళ్ళ పండగ. కోట్లు ఖర్చు పెడతావా? కోట్లు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతావో పెట్టు, నేను చూస్తాను. ఇద్దరికి పిచ్చెక్కించేస్తాను. మాయా, ఏంటల్లుడు? డ్రైవర్ గారిని ఇంకా స్టార్ట్ చేయమని చెప్పు. అలాగే డ్రైవర్, స్టార్ట్ చెయ్యి. కర్మ. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, పరువును వీధికి తెచ్చింది, ఓ కార్లు బంగళా. ఆపు ఆపు. ఏంటో అల్లుడు, మీరు ఆటోలోనే కూర్చోండి, నేను వెళ్ళి బుక్ చేసి వచ్చేస్తాను. అది అవును సూర్య, మనం ఆటోలోనే కూర్చుందాం, డాడీ వెళ్ళొచ్చేస్తాడులే. అబ్బాలేదాని సామాన్య,
ఆయనంటే నాకెందుకు కష్టమని ఉండమంటున్నారు. నువ్వు కూడా ఏంటి ఇక్కడ దాకా కలిసి వచ్చిన వాళ్ళం ఆయన్ని ఒంటరిగా వదిలేస్తావా? పద్మాయ పర్లేదు అల్లుడు, ఇది నాకు బాగా తెలిసిన హోటల్, నేను వెళ్ళి వచ్చేస్తాను. మీరు వెళ్ళొచ్చేస్తారులే మాయా. కాకపోతే ఫంక్షన్ ఏ టైప్ లో ఉండాలనుకుంటున్నాను ఓవరాల్ గా నేను కదా చెప్పాలి. అందుకే ముగ్గురు కలిసి వెళ్దాం పదండి. వద్దల్లుడు, నేను చూసుకుంటా కదా, నేను చూస్తాను. అల్లుడు నాకు మొగుడిచ్చాడు. ఎవరు? ప్యాలెస్ బుక్ చేయడం. ఎక్కడికి వెళ్తున్నావు? ప్యాలెస్ సంబంధించిన ఆఫీస్ ఇదేనా? ఇదే. ప్యాలెస్ బుక్ చేయడానికి. అబ్బో, ప్యాలెస్ బుక్ చేయడానికి వచ్చావా? ఆటోలో వచ్చి ప్యాలెస్ బుక్ చేస్తావా? ప్యాలెస్ రెంట్ ఎంతో తెలుసా నీకు? నేనెవరో తెలుసా? పగటి వేషగాడివని అర్థమవుతుందిలే. నువ్వు నీ గెటప్ పెద్ద కోటీశ్వరులాగా బిల్డప్ ఇస్తున్నావు. పోపా అవతలకే. రేయ్, ఎంత మాట అన్నావురా? మా మాయని పట్టుకొని అంత మాట అంటావా? అసలు అంత మాట అంటానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? నోరెలా వచ్చిందిరా? ఆయన ఎవరనుకున్నావు? అసలు ఆ మాట ఎలా అన్నా చెప్పు. అల్లుడు నువ్వు ఆగమయ్యా. ఏమైంది సార్? ఏమైందా? మా మాయకి అవమానం జరిగింది. అసలు అంత మాట ఎలా అంటాడు? ఏమన్నాడు సార్? నేను కోరుకున్న ప్యాలెస్ లో మా పెళ్లి జరిపించడానికి మా మాయ బుక్ చేయడానికి వస్తే గేట్ దగ్గరే ఇక్కడే ఆపి అంత మాట అంటాడా? సార్ ఏమన్నాడు సార్? ఆటోలో వచ్చావు, పగటి వేషగాళ్ళ ఉన్నావు, ఇంత పెద్ద ప్యాలెస్ ఎలా బుక్ చేస్తా ఉన్నాడండి? ఎలా అంటావు? ఎలా అంటావా? అంత పెద్ద మాట ఎలా అంటావు? మాయా, చెక్ తీసి ఓ 10 లక్షలు రాసి టిప్ గా వాడి మొహాన్ని కొట్టు. నీ రేంజ్ అంటే వాడికి తెలుస్తుంది. 10 లక్షలా? తక్కువ అనుకుంటే ఇంకో 10 ఎక్స్ట్రా రాయి మాయా. వీడు నేను చూసి ఇంకెప్పుడు ఆ మాట కొడతావు. రాయ్, 20 లక్షలు కొట్టాడు మొహాన. ఏంటి కొట్టేది? ఉన్నదే 50. ఎలా? ఎవరనుకుంటున్నావు? అపర కుబేరుడు. చెక్ ఇస్తాడు, తీసుకో. సూర్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. గాడిదకేం తెలుస్తుంది గంధపు చెక్కల వాసన అన్నట్టు డాడీ రేంజ్ అతనికేం తెలుస్తుంది? ఆ మాటలకి నువ్వేం ఎమోషనల్ అవ్వద్దు, వదిలే. అవునల్లుడు, ఎమోషనల్ అవ్వద్దు. లీవ్ ఇట్. ఎలా లీవ్ ఇట్ అనగలుగుతున్నావు మావయ్య? ఎలా లీవ్ ఇట్ అనగలుగుతున్నావు? నిన్ను హీనంగా మాట్లాడాడు, ఘోరంగా దెబ్బతీశాడు. ది గ్రేట్ చక్రవర్తి అంటే ఏంటో వాడికి తెలియాలి. నేనేంటో తర్వాత తెలియజేస్తాను కదా. నువ్వు కూల్. ఏం కూల్ మాయా? నిన్ను ఫూల్ చేశాడు. నిన్ను పట్టుకొని వాడు అంత సూర్య, రిలాక్స్. వాట్ రిలాక్స్? సార్ ఈ కుర్రాడి తరఫున నేను సారీ చెప్తున్నాను. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. మీరు ఆటోలో రావడం చూసి తెలియక అలా అనేశాడు. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించండి అనటం ఏంటి? ఏంటి ఇప్పుడు మా మామయ్య కారులో వస్తే గాని వాడు మా మామయ్యని కోటేశ్వరుడని నమ్మడా? మాయా, వాడి నమ్మకం కోసమైనా షోరూమ్కి ఫోన్ చేసి ఎంత ఖర్చైనా 1 కాదు 2 కాదు, ఏ జాగ్వారో రోల్స్ రాయల్సో ఏ ఉంటే అవి ఇక్కడికి తెప్పించు. ఇక్కడే తేలిపోవాలి. ఎలా కనపడుతున్నాడు మా మామయ్య నీకు? అన్ని పోయిన బిక్కార్లా కనిపిస్తున్నాడా? చెప్పు, ఎలా కనపడుతున్నాడు? వెయిట్ చేయి, కారు వస్తుంది చూద్దుగాని. దేవుడా, అల్లుడు ఏంటి మావయ్య ఇంకా చూస్తున్నావు? చెయ్యి ఫోను. తర్వాత చేస్తాలే. ఏంటి తర్వాత? ఇక్కడ నీకు అవమానం జరిగిపోయింది. కోట్లు లేకుండా కోటేసుకొచ్చావు అనుకుంటున్నారు. సూర్య, ఏంటి? డాడీ రేంజ్ ఏంటో ఫంక్షన్ లో వాడే చూస్తాడులే. ఇప్పుడు గేట్ దగ్గర గొడవెందుకు? ఎవరైనా చూస్తే బాగోదు. వాడనే మాటలు మాత్రం బాగున్నాయా? సార్ ప్లీజ్ సార్, నేను సారీ చెప్తున్నాను కదా, ఇంకొదిలేండి సార్. పబ్లిక్ చూస్తే మా ప్యాలెస్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు ముందు లోపలికి రండి సార్. మీకు ఏ రోజు ప్యాలెస్ కావాలో చెప్పండి, ఆ రోజు నేను బుక్ చేస్తాను. అక్కర్లేదు. ఇంత జరిగిన తర్వాత ఏ మొహం పెట్టుకొని నీ ప్యాలెస్ బుక్ చేస్తాం? మాకొద్దు. అల్లుడు పద.